మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగసాగిరి. ఒక పంచాయతీ అక్కడ ఏం జరిగింది? శిష్యులు విస్తరిస్తున్నప్పుడు, పరిచర్య జరుగుతున్నప్పుడు కొంతమంది విధవరాండల్ని చిన్నచూపు చూశారు అని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగారు. అంటే మమ్మల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు, చిన్నచూపు చూస్తున్నారు, మేము ఎంత చేసినా మమ్మల్ని మా జోలికే రారు, ఎవరు మమ్మల్ని పలకలేరు, ఆదరించరు, ప్రేమ చూపరు అని సనగటం మొదలెట్టారు. మనలో కూడా ఉంది ఇలాంటిది, ఉంది కదా. అలిగే బ్యాచ్ ఎక్కువ కదా. అంటే అందరినీ జై మహారాజా, రాజమార్తాండ, జయీభావ, దిగ్విజయీభావ అని ఊరేగిస్తూ ఉన్నట్టుగా పొగడాలి. పొగిడితే ఫలం పోయిద్దనే వాక్యం చెప్తుంది. పొగడకపోవటం వల్ల చాలామంది ఫీల్ అవుతున్నారు. ఎన్ని పనులు చేసినా గుర్తింపు లేదు, ఎందుకు చేయటం అని విరక్తి కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళందరూ గొనుక్కుంటారు, సనుక్కుంటూ ఉంటారు. అప్పుడు కూడా ఆ బ్యాచ్ ఉన్నారంట. అప్పుడు సణిగి సాగినప్పుడు ఏం చేయాలంటే ఈ సణుగులకి వీటన్నిటికీ ఎవరైనా పరిష్కారం అంటే అపోస్తల దగ్గరికి తీసుకొస్తారు ఆ కేసు. అందువలన ఈ పంచాయతీలు తీరుస్తూ, వాక్యం చెబుతూ, ప్రార్థన చేస్తూ, రొట్టెలు పంచడం, ఈ కార్యక్రమం అంతా బాగా ఇబ్బంది అవుతుందని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ఏంటా నిర్ణయం? అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారం పంచిపెట్టుటయును యుక్తము కాదని, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొన్న మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అంటే మేమే అన్ని పనులు చేయటం కుదరదు కాబట్టి దేనికంట? ఆహారం పంచిపెట్టడానికి ఎవరు కావాలి? 7. ఎలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు కావాలంట? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొన్న. ఆత్మతో జ్ఞానంతో నిండుకుంటే మంచి పేరు వచ్చింది కదా. కాదు, ఆత్మతో జ్ఞానంతో నిండుకున్న మళ్ళీ మంచి పేరు సంపాదించుకున్న వారై ఉండాలి. అర్థమవుతుందంటే ప్రవర్తన విషయంలో మనం అందరికీ పర్ఫెక్ట్గా ఉంటేనే మంచి పేరు వచ్చింది. అంటే ఆహారం పంచిపెట్టేవాళ్ళు కూడా ఇంత పర్ఫెక్ట్గా ఆత్మతో సత్యంతో నిండుకొని మంచి పేరు కలిగిన వారు కావాలా? ఆ రొట్టె రసం ఇచ్చేవాళ్ళని చాలామంది నియమిస్తున్నారు, అందరు ఎత్తున్నారు. ఆ వాక్యం చూసి చదవటం కూడా తప్పు చదువుతున్నారు. వెనకదు ముందు వెనక చదువుతారు. దేనికి ఏం చేయాలని అర్థం కాదు. కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు. ప్రార్థనాపూర్వకంగా ఇచ్చేవాళ్ళు కనపట్టలేదు. ఎప్పుడు ఏ వాక్యం చదవాలో కూడా తెలియదు. వచ్చేవారం నీకు బల్లారాధన ఉంది, నువ్వు రొట్టె పంచాలి అన్నప్పుడు ఇంటికాడ ఒక్కసారన్నా ఆ వాక్యం చదువుతారంటే లేదు, చదవరు. అక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తారు. పాటలు పాడేవాళ్ళు కూడా అంతగా ప్రయోగాలు ఎక్కడ చేస్తారు? స్టేజీ మీద చేస్తారు, ఆర్కెస్ట్రా మీద. రొట్టెల పంచేవారికి ఆత్మతో సత్యముతో నిండుకొని మంచి పేరు పొందిన 7 ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి అపోస్తలులు వెళ్ళి, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ముందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహమునకు ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తిమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యొకయ వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొనిది. వారిని అపోస్తలుల వద్ద ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచరి. ఇది రొట్టె పంచేదానికే ఇంత క్వాలిఫికేషన్ కావాలి. ఇంకా భక్తి విషయంలో ఇంకెంత కావాలి? అంటే అపోస్తలులు అన్ని పనులు చేయలేక ఎవరి మీద ఆధారపడ్డారు? 7 మీద ఆధారపడ్డాడు. వాళ్ళని నియమించింది ఏ పనికి? ఆహారం పంచిపెట్టే పనే. మిగతా పనులు అపోస్తలులే చేస్తున్నారు. కానీ ఈ ఆహారం పంచిపెట్టే పనికి వీళ్ళు నియమించబడి అన్నీ నేర్చుకున్నారు. వాక్యం చెప్పటం నేర్చుకున్నారు, పరిచర్య చేయటం నేర్చుకున్నారు, స్వస్థత చేయటం నేర్చుకున్నారు, అన్నీ చేస్తున్నారు. ధర్మశాస్త్రాన్ని అవపాసన పెట్టారు. కొత్త నిబంధన బాగా నేర్చుకొని పరిచర్య చేయటం ప్రారంభించారు. తర్వాత అంటే అక్కడ వాక్య పరిచర్య చేస్తున్న అపోస్తలులు
ఆహారం పంచిపెట్టడానికి నియమించిన 7 అలాగే లేరు. వాళ్ళు ఎదిగి ఎదిగి మళ్ళీ ఏమయ్యారు? సువార్త ప్రకటించి బోధకులై అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయి సువార్త ప్రకటిస్తున్నారు. అందులో ఒక ఆయన స్టెఫెన్ గారు మనకు తెలుసు, హతసాక్షిగా రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. ఫిలిప్ గారు మనకు తెలుసు, నపుంసకుడికి బాప్తీసం ఇచ్చాడు, ఎన్నో అద్భుతాలు స్వస్థతలు చేశాడు. అంటే అపోస్తులు సైతం ఎవరి మీద ఆధారపడ్డారంటే మరి 7 మీద ఆధారపడ్డారు. అలా ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ సంఘం ఏమైంది? నానాటికి విస్తరిస్తూ ఉంది. 7వ వచనంలో అదే ఉంది చూడండి. దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకుల్లో అనేకులు విశ్వాసమునకు లోబడ్డారు. యాజకులు అంటే లేవీయులు, ధర్మశాస్త్రం కింద ఉన్నవాళ్ళు. వాళ్ళు సైతం ఇది కాదు, ఇది సరైన మార్గం అని వెంటనే యేసుక్రీస్తు వారి వైపు వచ్చి బాప్తీసం తీసుకున్నారు. మేము సున్నతి పొందాం కదా, సరిపోయిద్దిగా అనలేదు. మేము యూదులం కదా, సున్నతి ఉంది కదా, మేము దేవుని జనాంగం అనుకోలేదు. వాళ్ళు కూడా మారి విశ్వాసంలోకి వచ్చారంట. అంటే ఒకరి మీద ఒకరు ఎలా ఆధారపడి సంఘం అభివృద్ధి చెందుతుందో చూడండి. నాకేం సంబంధం లేదు, నా ఇల్లు, నా కుటుంబం, నేనే అనుకున్నాం అనుకోండి, సంఘం విస్తరించదు. ఇంకా విస్తరించకపోగా తగ్గిపోవటానికి అవకాశం ఉంది. సంఘం ఒకరి మీద ఒకరు ఆధారపడి ఒకరి పనులు ఒకరు చేసుకుంటూ అందరూ తలా ఒక పని చేస్తే ఈజీగా సంఘం డెవలప్ అవుతూ ఉంటుంది. కానీ ఎవరు పని చేయకుండా, దేవుని పని ముఖ్యంగా చేయకుండా ఎవరు పట్టించుకోకపోతే సంఘం అస్సలు విస్తరించరు. అందులో మనకు ముఖ్యంగా 5వ పాయింట్ ఏంటంటే ఒకరి మీద ఒకరు మరింతగా ఆధారపడటానికి. అలా ఆధారపడినప్పుడు వాళ్ళు చెదిరిపోయినా నో ప్రాబ్లం. ఎక్కడున్నా ఒకరి మీద ఒకరు ఆధారపడే లక్షణం ఉంది కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఒకరి మీద ఒకరు ఆధారపడతారు. సంఘం నుంచి దూరం అవ్వరు, సువార్త ప్రకటించకుండా మానేరు. ఆ తర్వాత 8వ అధ్యాయానికి వచ్చేసరికి ఏం జరిగిందో చూడండి. ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరూ యూదయ సమరయ దేశములకు చెదరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫెన్ను సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. హింస కలిగింది. ఆల్రెడీ మనకి 7వ అధ్యాయంలో స్టెఫెన్ గారిని రాళ్లతో కొట్టి చంపేశారు. భక్తి కలిగిన వాళ్ళు ఆయన సమాధి చేసి మళ్ళీ సువార్త ప్రకటిస్తూ వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. అలా తిరుగుతున్న క్రమంలో ఈ చెదిరిపోయిన వారు 8వ అధ్యాయంలో చెదిరిపోయిన వారు ఎక్కడెక్కడికి తిరిగారు, ఎక్కడెక్కడ సంఘాలు ఏర్పాటు చేశారు. ఒకసారి 11వ అధ్యాయం చూస్తే అదే అపోస్తల కార్యాల గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం నుండి చదవండి ప్రియులారా. అపోస్తల కార్యాల గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం నుండి. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యం బోధింప ఫినేకే, కుప్రా, అంతియొకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీయులు కొందరు, కురేనీయులు కొందరు వారిలో ఉండిరి. వీరు అంతియొకయ వరకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సువార్త ప్రకటించిరి. చెదిరిపోయిన వాళ్ళు ఏం చేశారు? అనేక ప్రాంతాలు చెదిరిపోయారు. అంత్యొకయ ప్రాంతానికి కూడా వచ్చి యేసుక్రీస్తును గురించిన సువార్త ప్రకటించారు. చెదిరిపోయి ఊరుకున్నారా? ఊరుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నారు వాళ్ళు? మా పని ఇది. మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తామంటే మనకు వచ్చిన పని చేసి డబ్బులు సంపాదించుకుంటాం. ఉద్యోగస్తులు అనుకోండి, పలానా చోటకే వెళ్ళి ఉద్యోగం చేసి రావాలి. చేతి పని వాళ్ళు అయితే చెప్పండి, ఎక్కడికైనా వెళ్ళి నీ చేతి పని చేసుకొని బతకవచ్చు. వీళ్ళకుంది నోటి పని, సువార్తను ప్రకటించే పని. కాబట్టి మనుషులు ఉన్న ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ పరిస్థితిలో వెళ్ళినా వాళ్ళు ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. ఎందుకు ప్రకటిస్తున్నారు? అది వారి బాధ్యత. కాబట్టి ఒకరి మీద ఒకరు ఆధారపడి సువార్తను ప్రకటించుకుంటూ వాళ్ళు సంచారం చేస్తూనే ఉన్నారు. ఎక్కడెక్కడికి తిరిగారంట? ఫినికే, కుప్రా, అంత్యొకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీయులు కొందరు, కురేనీయులు కొందరు వారిలో ఉండిరి. వీరు అంత్యొకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించారు. ప్రభు హస్తం వారికి తోడైయుండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి.
అనేకులు ప్రభువు తట్టు తిరిగారు. ఎందుకు? సువార్త ప్రకటించారు కాబట్టి. మన దగ్గర అనేకులు ప్రభువు నుండి వెనుకకు చెప్పాలి, వెనుకకు తిరిగిరి. అక్కడేమో అనేకులు ఎరగని వారు సువార్త ప్రకటిస్తే అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. మన ప్రవర్తన చూసి, మన మాట చూసి అనేకులు ప్రభువు నుండి వెనుకకు తిరిగిరి. తేడా ఏంటి? మనం ఒకరి మీద ఒకరు ఆధారపడలేదు, సత్కార్యాలు చేయట్లేదు, ప్రేమ చూపట్లేదు, ఒకరి పట్ల ఒకరు సహనం కలిగి దీర్ఘశాంతం కలిగి ప్రవర్తించట్లేదు. కాబట్టి ఒకరి మీద ఒకరు ఆధారపడే ఆ అవకాశం లేకుండా పోతుంది, సువార్త ప్రకటించే అవకాశం లేకుండా పోతుంది. దాంతో ఒకరి మీద ఒకరు ఆధారపడి పరిచర్య పెంచుకునే అవకాశం లేకుండా పోతుంది. అనేకులు నమ్మారంట, ప్రభువు తట్టు తిరిగి. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని, అంటే మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అపోస్తలులు 12 మంది యేసుక్రీస్తును వెంబడించిన శిష్యులు యెరూషలేములో నుండి విన్నారు. ఏమని? స్టెఫెను విషయంలో గొడవ అయిపోయింది, వాళ్ళు చంపేశారు, చెదిరిపోయారు చాలామంది, సౌలు హింసించాడు. చెదిరిపోయిన వాడు ఖాళీగా లేకుండా సువార్త ప్రకటిస్తే చాలామంది ప్రభువుని నమ్మారని ఎక్కడున్న వాళ్ళు? యెరూషలేములో ఉన్న అపోస్తలులు విని బర్నబాను అంతియోకయకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను గూర్చి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలననియు అందరినీ హెచ్చరించను. అపోస్తలులు విన్నారు. ఎక్కడికి పంపించారు? అంతియోకయకి. అంటే అపోస్తలులు స్టెఫెను గారు ఎవరి మీద? బర్నబా గారి మీద ఆధారపడ్డారు. బర్నబా గారు వెళ్ళి అంతియోకయలో సువార్తను ప్రకటించి ఇంకా వాళ్ళని ఏం చేశాడు? బలపరిచాడు. బలపరిచిన తర్వాత 24వ వచనం, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకున్న సత్పురుషుడు. ఎవరు? బర్నబా గారు. బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి, ఏమండి జాగ్రత్తగా వింటే ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ వెళ్తుందో చూడండి. యెరూషలేములో గొడవ జరిగింది, యెరూషలేములో హింస జరిగింది, స్టెఫెను గారిని చంపేశారు. అది అయిపోయిన తర్వాత సౌలు క్రైస్తవులందరినీ హింసించడం 8వ అధ్యాయంలో ప్రారంభమైంది. అందరూ చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళు ఖాళీగా లేకుండా సువార్త ప్రకటిస్తే అనేక మంది ప్రభువు తట్టు తిరిగారు. తిరిగిన వారికి ఇంకా సత్యవాక్యం అందించాలి, ఇంకా వాళ్ళని బలపరచాలని యెరూషలేములో ఉన్న అపోస్తలులు విని అక్కడి నుంచి బర్నబా గారిని అంతియోకయ వరకు పంపించాడు. లింక్ చూడు ఎలా కదురుతున్నాడు. ఒకరి మీద ఒకరు ఆధారపడి ఒకరిని ఒకరు హెచ్చరించుకోవడానికి బర్నబా గారిని అంతియోకయ దాకా పంపితే ఆయన వచ్చాడు, అందరినీ బలపరిచాడు, బాగా చెప్పాడు, ఆత్మతో నిండుకున్న సత్పురుషులని సర్టిఫికేట్ ఇచ్చాడు బర్నబా గారు నుంచి దేవుడు. పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతో నిండుకున్న మంచి వ్యక్తి, మంచి పురుషుడు. అలాంటి వ్యక్తి నేను చెప్పాను కదా, వాళ్ళకి అర్థమైంది కదా, బలపడ్డారు కదా అనుకోకుండా ఆయన మరొకరి మీద ఆధారపడ్డాడు. ఆయన అపోస్తలుడైన పౌలు గారు అంతియోకయ నుండి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియోకయకు తోడుకొని వచ్చాను. వారు కలిసి 1 సంవత్సరము అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అర్థమైందండి? ఎక్కడ యెరూషలేములో ఎక్కడ హింస, ఎక్కడి నుంచి ఎక్కడికి పారిపోయారు, పారిపోయిన వాళ్ళు ఖాళీగా ఉండకుండా అక్కడ వాళ్ళకు సువార్త ప్రకటిస్తే అక్కడ కొంతమంది యాడ్ అయ్యారు. అక్కడి నుంచి బర్నబా గారిని అపోస్తలులు అంతియోకయకి పంపటం, ఆయన వాళ్ళని బలపరచడం, ఇది చాలదు అన్నట్టు మళ్ళీ ఆయన వెళ్ళిపోయి పౌలు గారి మీద ఆధారపడి పౌలు గారిని అక్కడి నుంచి పిలిపించి అంతియోకయలో 1 సంవత్సరం అంతా ఇద్దరు కలిసి వాళ్ళకి వాక్యం బోధించారు. ఎంతమందితో ఎంత లింక్ ఉందో చూడండి. ఆ పౌలు ఎవడో నాకేం సంబంధం అనుకుని ఆయన అనుకున్నా, బర్నబాని ఎందుకు పంపించాలి అని అపోస్తలులు అనుకున్నా. ఏమండి? అసలు చెదిరిపోయిన మనకి మళ్ళీ మన ఊరు వెళ్ళినప్పుడే సువార్త ప్రకటిద్దాం, బయటికి వెళ్ళి బయట ఊరిలో సువార్త ప్రకటిస్తే మనల్ని ఏం చేస్తారో ఎందుకులే అని వాళ్ళు సైలెంట్గా ఉన్నా. ఇవన్నీ జరిగాయి కాదు. ఆల్రెడీ స్టెఫెను గారిని చంపేశారు కాబట్టి అసలే గొడవలు జరుగుతున్నాయి, రాళ్ళతో కూడా చంపుతున్నారు. అంతా సర్దుబడిగిన తర్వాత ప్రశాంతంగా మనం సువార్త పని చేసుకుందామని వీళ్ళందరూ సైలెంట్గా ఉంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండేది. ఒకరి మీద ఒకరు ఆధారపడి సువార్త వ్యాప్తి కొరకు ఎంత ప్రయాసపడ్డారో వాళ్ళని చూస్తే నిజంగా మనకు సిగ్గేయాలండి. రోజు ఉదయం లేవటం, పనికి వెళ్ళటం, సంపాదించుకోవటం, ఇంటికి రావటం, సగం డాక్టర్లకి సగం తిండికి, అంతేనా?
అదే దేవుళ్ళలో ఉండి దేవుడు పనిచేస్తే నీకు డాక్టర్లకు ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉండదు. నీ సొమ్ము వృధా కాదు, నీ కష్టార్జితం వేస్ట్ అవుతుంది. వడ్డీల రూపంలో పోయినా, నువ్వు డాక్టర్లకు పెట్టినా, అనవసరమైన ఖర్చులు అయినా, ఎవడైనా నీ సొమ్ము ఎగ్గొట్టినా, నువ్వు దేవుని విషయంలో పర్ఫెక్ట్గా లేవు కాబట్టి ఈ నష్టాలన్నీ జరుగుతాయి. అదే దేవుని విషయంలో పర్ఫెక్ట్గా ఉంటే వీటన్నిటికీ కాపుదల ఆయనే. దేవుని విషయంలో కరెక్ట్గా ఉంటే మనకు తెలియకుండా మోసపోయే మోసాలు కూడా మనం పోకుండా కాపాడుతాడు ఆయన. మనుషుల్ని నమ్మకూడదు, అలాని మనుషుల్ని ద్వేషించమని చెప్పలేదు. మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండుడి అంటాడు. కాబట్టి దేవునిలో కరెక్ట్గా ఉంటే అన్ని సమస్తం సమకూడి జరుగుతాయి. దేవునిలో కరెక్ట్గా లేకపోతే నష్టాల బాటలోనే వెళ్ళిపోతావు. నువ్వు ఎంత కష్టపడినా, దివారాత్రాలు శ్రమ పడినా, నీ సంపాదన చిల్లి సంచిలో వేసిన సంపాదన వేస్తూ ఉంటావు, కారిపోతూనే ఉంటావు. అందుకే ఒకరి మీద ఒకరు ఆధారపడితే సంఘం ఏమైపోయింది? క్షేమాభివృద్ధి చెందింది. నిజంగా ఇల్లు వాకిలి అన్నీ వదిలేసి చెదిరిపోయారండి. ఇల్లు లేదు, వాకిలి లేదు, భార్య పిల్లలు లేరు, అందరూ ఎటోళ్ళటు చెదిరిపోతే హింస వచ్చినప్పుడు వాళ్ళకి తిండి ఏంటి? ఎలా బతికారు చెప్పండి? ఎలా బతుకుంటారు? దేవుడు పోషిస్తే బతికారు. దేవుడు ఎలా పోషిస్తాడంటే ఆయన పనిలో ఉన్నారు. వాళ్ళ ఊరు కాదు, వాళ్ళ గ్రామం కాదు, అక్కడ తెలిసిన వాళ్ళు ఎవ్వరు ఉండరు. వీళ్ళ పని ఏంటంటే సువార్త, మనకు తిండెట్ట, ఇల్లెట్ట, దుప్పటెట్ట, వాకిలెట్ట, ఇవన్నీ అనుకున్నారనుకోండి, వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు, సువార్త ప్రకటించేవాళ్ళు కాదు. వాళ్ళు దేవుడు వాక్యం ప్రకటించాలి అనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఒకరి మీద ఒకరు ఆధారపడి ఒకరినొకరు లింకు చేసుకుంటూ సువార్త ప్రకటించారు. కాబట్టి సంఘం ఏమైంది? నానాటికి ఎలా విస్తరించిందంటే వాళ్ళు పడిన ప్రయాసకి అంతగా విస్తరించింది. అదే స్టెఫెన్ గొడవకి సైలెంట్ అయిపోయి వాళ్ళు మెదలకుండా ఉంటే సంఘం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండేది. అంటే క్రీస్తులో అంటిపెట్టుకొని వాళ్ళు చక్కగా పరిచర్య చేశాడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఎన్నోసార్లు చదువుకున్న ఒక మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 15వ అధ్యాయం 1 నుంచి, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటలు బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండి మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లితో నిలిచియుంటేనే కానీ తనంతట తానే ఎట్లు ఫలింపదు, అలాగే నా యందు నిలిచియుంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. చాలమ్మ. యేసుక్రీస్తు వారు ద్రాక్షావల్లి అయితే తీగలు ఎవరంట? మనం ఫలించాలి అంటే ఏం చేయాలి? ద్రాక్షావల్లి మీద ఆధారపడాలి. ఎవరి మీద? ముఖ్యంగా ద్రాక్షావల్లి ప్రభువు మీద ఆధారపడి అంటిపెట్టుకొని ఉంటే విస్తారంగా ఫలిస్తాం. ఆ ఫలించే క్రమంలో నేను ఒక్కడనే సువార్త చేస్తాను, నేను ఒక్కడనే పరిచయం చేసుకుంటాను అంటే కుదరదు. మరి సంఘము అభివృద్ధి చెందాలంటే సమూహాలుగా వెళ్ళి పరిచర్యలు చేయాలి. సమూహాలుగా వెళ్ళాలంటే ఒకరి మీద ఒకరు ఆధారపడాలి. ఒకరి మీద ఒకరు ఆధారపడాలంటే నేను గొప్పోడిని, నువ్వు చిన్నోడు అనే ఫీలింగ్ ఉందనుకోండి, ఆధారపడగలరా? చెప్పండి. నువ్వు లేకపోతే ఎట్టన్నా పరిచర్య జరగదు కదా, ఆగిపోయింది కదా అని అనాలి. నువ్వు ఉన్నా లేకపోయినా నా పరిచర్య నేను చేసుకుంటాను అనే స్థితిలో ఉన్నావు అనుకో, ఓహో నేను లేకపోయినా జరిగింది కదా అనుకుంటారు వాళ్ళు. అలాని పరిచర్య ఆగదు. దేవుడు ఎవరో ఒకరిని ప్రేరేపిస్తాడు, పరిచర్య జరిగిస్తూనే ఉంటాడు. కానీ ఈ అవతల వ్యక్తిలో ఈ ఫీలింగ్ రాకూడదు. నువ్వు ఉండాలి, నీకు కూడా దేవుడు బాధ్యత ఇచ్చాడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఉండి పరిచర్య జరిగించాలి అని ఒకరినొకరు పురుకొల్పుకుంటూ ఖచ్చితంగా ఒకరినొకరు హెచ్చరించుకుంటూ పరిచర్య చేస్తేనే ఒకరి మీద ఒకరు ఆధారపడి పరిచర్య చేసే పరిస్థితి వచ్చింది. అలాంటప్పుడు అలాంటి పరిస్థితి మనకు రావాలంటే మనం అందరం కలిసి దేని మీద ఆధారపడాలి? ద్రాక్షావల్లి ఎవరు? ప్రభువుని అంటిపెట్టుకొని మనం ఆధారపడి పరిచర్య చేస్తేనే మనం ఫలిస్తాం. ప్రభువుని అంటిపెట్టుకోకుండా పరిచర్య చేసినా ఫలిస్తాం. ఎలా అంటే సొంత ఫలం అది. ఇది పరలోకం వచ్చే ఫలం కాదు. పెద్ద పెద్ద సంఘాలు చాలా ఉన్నాయి, అవి పరలోకానికి వచ్చే సంఘాలు
కావు. ఎందుకంటే ఆత్మీయంగా ఉండరు, ప్రభువుని అంటి పెట్టుకున్న వాళ్ళు ఫలించరు కాబట్టి, అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడి దేవుని పని చేయరు కాబట్టి వాళ్ళ ఫలం నిష్ప్రయోజనమైంది. కాబట్టి ప్రభువుని, ద్రాక్షావల్లి అయిన ప్రభువుని అంటి పెట్టుకొని మనం ఒకరి మీద ఒకరు ఆధారపడి ఫలిస్తేనే చక్కగా ఫలాలు ఇస్తాం. అలాంటి పరిచర్య అపోస్తులైన పౌలు గారు చేస్తూ ఒకసారి 16వ అధ్యాయం మాసిదోనియా సంఘంలో ఆయన ఒక పని చేశాడు. మాసిదోనియా సంఘం ఒక అతను దర్శనంలో ఆయన పిలిచాడు పౌలు గారిని, మాకు హెల్ప్ చేయమని. 16వ అధ్యాయం 8వ వచనం నుంచి చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 9, 8 కలిసి ఉంటాయండి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని మమ్మను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగాను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు ప్రయత్నము చేసితమే. అంటే మాసిదోనియా అతనికి హెల్ప్ కావాల్సి వచ్చింది. ఎవరి హెల్ప్ చెప్పాలి, వింటున్నారో లేదు? పౌలు గారి సహాయం కావాల్సి వచ్చింది. ఆ సహాయాన్ని దేవుడికి ప్రార్థన చేశాడు కాబట్టి, ఆ మాసిదోనియా దేశస్థుడు దేవునికి ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు పౌలు గారికి ఏమిచ్చాడు? దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి మాసిదోనియా గ్రామ ప్రాంత వ్యక్తి ఒక అతను తనకు సహాయం కావాలని నిన్ను ఆహ్వానిస్తున్నాడు అని చెప్పగానే వెంటనే తెల్లారిన మాసిదోనియాకి బయలుదేరాడు. అంటే ఆ మాసిదోనియా వ్యక్తి ఎవరి మీద ఆధారపడ్డాడు? పౌలు మీద, దేవుడి మీద ఆధారపడ్డాడు. పౌలు గారిని పని కోసం పంపించాడు. అంటే భక్తులందరూ ఒకరికొకరు ఇలా హెల్ప్ చేసుకున్నాడు. ఇందాక బర్నబా గారు పౌలు గారిని వెతికి తీసుకొచ్చి తార్సు నుంచి అంతియోకయకు తీసుకొచ్చి సంవత్సరం అంతా అక్కడే పెట్టుకొని ఆయన పోషిస్తూ పరిచర్య. ఈ బర్నబా గారిని పోషించారు, పౌలు గారిని పోషించారు. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డ. క్రైస్తవులు అంటే ఇలా ఉంటారా? క్రీస్తుని ధరించుకున్న వాళ్ళు వీరేరా అనిపించుకున్నారు. అంతకుముందు క్రైస్తవులని ఎవరిని అనలేదు, కానీ ఫస్ట్ టైము క్రైస్తవులు ఎక్కడున్నారంటే అంతియోకయలో ఉన్నవారే క్రీస్తుని ధరించిన వారు అనే పేరు వచ్చేసింది. కారణం ఏంటంటే ఒకరి మీద ఒకరు ఆధారపడి సంఘాన్ని బాగా విస్తరింపజేశారు, నిలబెట్టారు. కాబట్టి క్రైస్తవులుగా వారికి మంచి పేరు వచ్చింది. అలాగే ఇక్కడ మాసిదోనియా వ్యక్తికి కూడా దేవుడి మీద ఆధారపడి నాకు సహాయం కావాలి, ఎవరిని పంపుతారా అంటే నేను పంపిస్తాను కదా అని దేవుడే పౌలు గారికి దర్శనాన్ని ఇచ్చి పౌలు గారిని అక్కడికి పంపించడానికి దేవుడే ఆ దర్శనంలో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడితేనే సంఘ పరిచర్య బాగా విస్తరింది. ఎక్కడ బలహీనంగా ఉందో అక్కడికి ఖచ్చితంగా హెల్ప్ కావాలి. అందుకే మనం బయట సంఘాలలో ఎవరు పిలిచినా సరే ఫ్రీగా వెళ్ళిపోతాం. కారణం ఏంటి? వాళ్ళ సంఘాలని బలపరచాలని మన అవసరత వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు ఆహ్వానించినప్పుడు ఎంత ఇస్తావు, ఏమేమి పెడతావు, తిండి, ఈ లెక్కలేం అడగవు కదా. వాళ్ళు రూపాయి ఇచ్చినా ఇవ్వకపోయినా, కనీసం మంచినీళ్ళు టీ ఇచ్చినా ఇవ్వకపోయినా వెళ్ళిపోయి సువార్త ప్రకటిస్తాం. కారణం ఏంటంటే ఒకరి మీద ఒకరు ఆధారపడమని దేవుడు చెప్పాడు కాబట్టి, వాళ్ళకు మన అవసరత వచ్చింది కాబట్టి మనం వెళ్ళి వాళ్ళకి వాక్యం ఉచితంగా బోధించి సహాయం చేస్తాం. అక్కడ సంఘాన్ని బలపరచడానికి దేవుడు మనల్ని కూడా వాడుకున్నాడని సంతోషిస్తాం. ఇలా ఒకరి మీద ఒకరు ఆధారపడే పనిలో మనం నిస్వార్థంగా సేవ చేస్తున్నప్పుడు సంఘం ఆటోమేటిక్గా విస్తరిస్తూ ఉంటుంది. నాకెందుకులే, నా వరకు నాకు చాలులే, నా భక్తి నాకు ఉందలే, నేను ఒక్కడనే పరలోకం వెళ్తా, నేను ఒక్కదాన్నే పరలోకం వెళ్తా అనే ఆలోచనతో మనం ఉన్నాం అనుకోండి, సంఘం అభివృద్ధి చెందదు. మరొక సందర్భం కూడా పౌలు గారిది మనం బైబిల్లో చూడగలిగితే 18వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం. ఇందులో ఒక విద్వాంసుడు ఉంటాడు, అతని పేరు అపోల్లో. అపోల్లో కొంత తెలుసు కానీ సువార్త ప్రకటిస్తూనే ఉంటాడు. 24 నుంచి చదువుదాం. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లోను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభువు మార్గం విషయమై ఉపదేశం పొంది
తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్నవాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములలో ధైర్యముగా ఆరంభించాను. ప్రిస్కిల్లా అకులా విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గమును మరిపూర్తిగా అతనికి విశదపరచిది. తరువాత అతడు అకయకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేశాను. యేసే క్రీస్తు అనే లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదులు వాదనలను బహిరంగంగాను గట్టిగాను ఖండించుచు వచ్చాను. అపోల్లో అనే ఆయన మంచి విద్వాంసుడు, లేఖనాల్లో మంచి ప్రవీణుడై ఉన్నాడు. కానీ యేసును కూర్చిన సువార్త పూర్తిగా తెలియదు, కానీ ప్రకటిస్తూనే ఉన్నాడు. అతనికి సరిగ్గా తెలియదు అన్న విషయం ఎవరికి అర్థమైంది? వాక్యం బాగా తెలిసిన అకుల ప్రిస్కిల్ అనే ఇద్దరు దంపతులకు అర్థమైంది. యోహాను గారు ఇచ్చిన బాప్తిసం మాత్రమే తెలుసు, యేసుక్రీస్తు ద్వారా రక్షణ సువార్త తెలియదు ఆయన. అప్పుడు ఆయన్ని ఇంట్లో చేర్చుకొని అకుల ప్రిస్కిల్లా ఆయనకు ఆహారం పెట్టి ఆయనకు బోధిస్తూ ఆయనకు బాగా ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ పంపించారు. పంపిస్తూ ఎక్కడికి లెటర్ రాసి పంపించారు? అతడు అకయకు పోదలిచినప్పుడు 27వ వచనం, అతన్ని చేర్చుకొని వలన సహోదరులకు ప్రోత్సాహపరుచు అక్కడ శిష్యులకు రాసిరి. ఎక్కడికి? అకయ ప్రాంతానికి వెళ్ళాలి, నేను అక్కడ సువార్త ప్రకటిస్తాను అని అనగానే అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ కూడా సంఘం ఉంది అని వీళ్ళు అక్కడికి లెటర్ రాసి ఈ అపోల్లో చేతికిచ్చి అక్కడికి పంపించారు. ఈయన అక్కడికి వెళ్ళిపోయి అక్కడ సువార్త ప్రకటించి యూదులేతరులకు కూడా లేఖనాల ద్వారా అతడు అన్ని యేసే క్రీస్తుని లేఖనాల ద్వారా దుష్టాంతపరిచి యూదుల వాదములను బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చాను. చూసారా ఎంతటి మీద ఎంతమంది ఆధారపడి సువార్త వ్యాప్తి చెందారు? ఆయనకి సరిగ్గా తెలియని ఆయన్ని అకులా ప్రిస్కిల్లాలో చేర్చుకొని ఆయనకి ట్రైనింగ్ ఇచ్చి, అంటే ఆయన వీళ్ళ మీద ఆధారపడాల్సి వచ్చింది అపోల్లో. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? మళ్ళీ అకయ్యలో ఉన్న దగ్గరికి వెళ్తాను అని అన్నప్పుడు వాళ్ళకి లెటర్ రాసి వాళ్ళ మీద అపోల్లో ఆధారపడే విధంగా అక్కడికి పంపించాడు. ఇంతమంది మీద ఆధారపడటం వల్ల అపోల్లో అనే వ్యక్తి ఏం చేశాడు? సువార్తను ధైర్యంగా బహిరంగంగా బోధిస్తూ తప్పుడు బోధలు చేస్తున్న వాడిని ఖండిస్తూ యేసే క్రీస్తుని లేఖనాల ద్వారా దృష్టాంతపరుస్తూ సువార్తను ఇంకా విపరీతంగా వ్యాప్తి చేశాడు. ఆ అపోల్లో అనే ఆయనకి ఎంతమంది హెల్ప్ చేశారు? అకుల్లా, ప్రిస్కిల్లా, ఇంకా అకయలో ఉన్న సహోదరులు, ఇంతమంది హెల్ప్ చేస్తే ఒక వ్యక్తి సువార్తను నిర్విఘ్నంగా చక్కగా ప్రకటిస్తూ సంఘాన్ని ఇంకా బలపరిచి విస్తరింపజేశాడు. ఒక్కడే అపోల్లో ఒక్కడే చెప్పుకుంటా వెళ్ళిపోతే సంఘం అంత విస్తరణ జరగదు. కాబట్టి దేవుని పరిచర్యలో ఏం చేయాలి? ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ ఉండాలి. ఒకరి మీద ఒకరు ఆధారపడకపోతే సంఘ విస్తరణ జరగదు. ఇది మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్. ఆ తర్వాత గలతీ పత్రిక ఒకసారి అది కూడా చూస్తే 6వ అధ్యాయము, గలతీ పత్రికలో 6వ అధ్యాయంలో గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనేల ఎడల ఆత్మ సంబంధులైన మీరు ప్రతివాడును తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలను. ఒకని భారములనొకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఏంటంట? ఒకడు ఏమైనా తప్పు చేస్తే ఏం చేయాలి? ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు ఏం చేయాలి? తప్పు చేసినోడు ఏం చేయాలి? తప్పు చేసిన వాడిని చెయ్యని వాడు ఏం చేయాలి? సాత్వికమైన మనస్సుతో అట్టి వాడిని మంచి దారికి తెచ్చే క్రమంలో ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను కూడా వాడిలాగా అయిపోతానేమో, నేను ఏ తప్పిదములోనైనా పడిపోతానేమోనని జాగ్రత్త పడుతూ వాడిని దారిలోకి తేవాలి.
తాగొద్దురా 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 అని చెప్పేవాడి దగ్గరికి వెళ్ళి బాటిల్ చూసి ఇదేంటి ఎలా ఉంది, ఈ బ్రాండ్ అయితే ఎలా ఉంటుంది, ఒక పెగ్గుకి కిక్ వచ్చిద్దా ఇలా అన్న ట్రైలే అంటాడు వాడు. ఎత్తే ఏముంది, పడిపోతాం అంతే కదా. అందుకని ఏం చేయాలి, నేనేమన్నా పడిపోతానేమన్నా జాగ్రత్త పడుతూ ఆ వ్యక్తిని ఏం చేయమన్నాడు, సాత్వికమైన మనసుతో అట్టివాన్ని మంచి దారిలోనికి తీసుకొని రావాలను, ఒకని భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా, అంటే క్రీస్తు ఏర్పాటు చేసిన ఒక నియమం ఏంటి, ఒకరి భారములను ఒకడు భరించాలి. నాకు 10,000 అప్పు ఉందయ్యా, అప్పు తీరట్లేదు, అందుకని బాధతో తాగుతున్నాను అన్నాడు అనుకో, నీ అప్పు నేను తీరుతారా, తాగుడు మానేస్తావు అంటే మానేస్తాను అంటాడు. తీర్చామనుకో ఏం చేస్తాడు, ఇంక అప్పులే లేవు కదా అని సంతోషంతో తాగితే, తాగుబోతులకి ఏదో ఒక వంక కావాలి కదా కదా. అలాంటి వేషాలు వేసేవాళ్ళ జోలికి పోవద్దండి, అర్థమైపోద్ది ఎవడు గుంట నక్కో ఎవడు మంచివాడో అర్థమైపోద్ది. నమ్మించి గొంతులు కోసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంచెం జాగ్రత్తగా వివేచించి, ఆత్మల వివేచన అనే వరం ఒకటి ఉంది బైబిల్లో, కృపావరాలు ఉంటాయి 12 కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయంలో. ఆ 12లో ఆత్మల వివేచన అని ఒకటి ఉంటుంది, అది ఇప్పటికీ ఉన్నాయి. విశ్వాసవాక్యము, కృపావాక్యము 4 ఉంటాయి. ఇప్పుడు ఒకసారి అది చూసి ఇటు వద్దాం మళ్ళీ. కొరింథీ రాసిన మొదటి పత్రిక, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. కృపావరములు నానా, అది కాదు 4 కాదు 7 నుంచి చూద్దాం. 8 ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యం ఇప్పటికే ఉంది, మరి ఒకనికి ఆ ఆత్మ అనుసరించి జ్ఞానవాక్యము ఇది ఇప్పటికే ఉంది, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును ఇది ఇప్పటికే ఉంది, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే, ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను ఇది లేదు, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు లేదు, మరి ఒకనికి ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచనయు ఇది కావాలి, మరొకనికి ఆత్మల వివేచన. అవతలలో ఉన్నవాళ్ళు ఏ ఆత్మ ఉంది, దురాత్మ ఉందా, పరిశుద్ధాత్మ ఉన్నాడా? దురాత్మ ఉంటే ఎలాంటి కార్యక్రమాలు చేస్తాడు, పరిశుద్ధాత్మ ఉంటే ఎలాంటి కార్యక్రమాలు చేస్తాడు? పరిశుద్ధాత్మ లేకపోయినా దురాత్మ ఉండి కూడా పరిశుద్ధాత్మ ఉన్నట్టుగా నటించే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం. అక్కడ కావాలి ఆత్మల వివేచన. నిజంగా పరిశుద్ధాత్మ ఉంటే పొరపాటును కూడా తప్పు చేయడు. దురాత్మ ఉంటే ఏదో ఒక సాట, ఏదో ఒక మాట, ఏదో ఒక విషయంలో దొరికిపోతాడు. ఒక రోజు గమనించామనుకోండి, రోజు మొత్తంలో ఏదో ఒక విషయంలో దొరికిపోతాడు. చిన్న అబద్ధం ఆడటం, ఎవరో ఒకడు మోసం చేయటం, లేకపోతే లోకం కోసం ఎక్కువగా ప్రయాసపడటం, ఇలాంటి ఏదో ఒక విషయంలో వీడు ఆత్మ సంబంధ, దేవుని సంబంధ, లేకపోతే దుష్టుని సంబంధ అనేది అర్థమైపోద్ది. ఆత్మల వివేచన అనే వరం ఖచ్చితంగా 9 కృపావరాల్లో ఈ 4 బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, ఆత్మల వివేచన, ఈ 4 ఇంకా ఇప్పటికే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు క్రీస్తు సంబంధమైనవో కావో మీరే ఆలోచించుకొని నిర్ణయించుకోవాలని చెప్తాడు. కాబట్టి ప్రతి ఆత్మను మనం నమ్మకూడదు. మళ్ళీ గలతీ పత్రికకి వెళ్ళిపోదాం. 6వ అధ్యాయము గలతీ పత్రిక. మనం ఆత్మను అనుసరించి జీవించేవారమైతేమా ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాం. 5:25 చదువుతున్నాను నేను. ఒకరినొకరము వివాదములు రేపకయు, ఒకరి యందొకరు అసూయ పడకు, వృధాగా అతిశయపడకయే ఉందము. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనే ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తాను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావాలను. ఒకని భారములను ఒకరి యందు ఒకరు ఆధారపడితే ఒకరి భారాలు ఒకరు భరిస్తాం. నేను కష్టపడితే నా కష్టం చూడలేక మీరు కూడా నాకు హెల్ప్ చేయాలి, మీరు కష్టపడుతుంటే మీ కష్టం చూడలేక నేను కూడా హెల్ప్ చేయాలి. ఆడి కష్టం ఆడే పడతాడులే అని వదిలేసామనుకో ఒకరి భారం ఒకరు భరించిన వాళ్ళు కాము. ప్రభువు యొక్క నియమం అన్నాడు చూసారా,
ప్రభువు ప్రపంచ ప్రజలందరి భారం భరించాడా, కొందరియే భరించాడా? మరి ఆయన అందరి భారం భరిస్తే మనం కొందరి భారం కూడా భరించకపోతే ఇంకా ఆధారపడేది ఏముంది? ఒకళ్ళ మీద ఒకళ్ళు. అర్థమవుతుందా? ప్రభువు అందరి భారం భరించాడు, మరి మనం కొందరి భారం, కనీసం సంఘంలో ఉన్న వారిలో కూడా కొందరి భారం కూడా భరించలేదనుకోండి, ఇంకా ప్రభువు యొక్క ఆ నియమం ఏమైపోద్ది? ఆయన పెట్టిన నియమాన్ని మనం అతిక్రమించిన వాళ్ళం అవుతాం. అందుకే ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి. ఆయన పూర్తిగా నెరవేర్చమంటే మనం కొంచెం కూడా ఆ నియమాన్ని నెరవేర్చట్లేదు. కాబట్టి ఒకరి మీద ఒకరు ఆధారపడే మనస్తత్వం ఉంటే ఒకరి భారం ఒకరి మీద మోపుకుంటాం, ఒకరి పట్ల ఒకరు సాత్వికంతో సమాధానంతో కలిసిమెలిసి ఉండటానికి ప్రయత్నిస్తాం. ఎవడైనా తప్పులో పడినప్పుడు వాడిని సాత్వికమైన మనసుతో ఆత్మ సంబంధులైన మనం ఏం చేస్తాం? మంచి దారిలోనికి తీసుకొస్తూ మనం కూడా ఆ విషయంలో జాగ్రత్త పడాలి. ఇది క్రీస్తు తన విశ్వాసులైన వారందరికీ ఏర్పాటు చేసిన నియమం. అలాగే 19వ అధ్యాయము అపోస్తల కార్యాల గ్రంథంలో మరొక సందర్భాన్ని చూస్తే 21, 22 వచనాలు చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 21, 22. ప్రభు వాక్యం బాగా విస్తరిస్తూ ఉంది. పౌలు గారు చేస్తున్న పరిచర్య, ఆయన వస్త్రం తగిలిన గుడ్డలు తీసుకెళ్ళి రోగులకు తగిలిస్తే రోగులు స్వస్థపరచబడటం, దెయ్యాలు వెళ్ళిపోవటం ఇలాంటివి జరుగుతున్నాయి. చాలామంది దెయ్యాలను వెళ్ళగొట్టాడు. తర్వాత ప్రధాన యాజకులు కుమారులు కూడా అది ట్రై చేశారు, వాళ్ళ వల్ల కాలేదు. ఇదంతా అయిపోయిన తర్వాత చాలామంది ప్రభువుని నమ్ముతూ ఉన్నారు. ఆ లెక్క ఇంత 20వ వచనం, ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యం ప్రబలమై వ్యాపించను. ఇలాగూ జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా అకయా దేశముల మార్గమునకు వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలనని మనస్సులో ఉద్దేశించి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవలనని అనుకొనెను. అప్పుడు అతని పరిచర్య చేయు వారిలో తిమోతి, ఎరస్తు అని వారినిద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచి ఉండెను. మాసిదోనియాలో పని అయిపోయి ముగించుకొని నేను కూడా ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు రోమాలో ఉండాలి అనుకున్న పౌలు గారు మళ్ళీ తిమోతిని, ఎరస్తుని ఎక్కడికి పంపించాడు? మాసిదోనియాకి పంపించాడు. ఎందుకు? అక్కడ మాసిదోనియాలో వీళ్ళిద్దరికీ పని ఉంది. మాసిదోనియా వాళ్ళకి వీళ్ళ మీద ఆధారపడే అవసరత ఉంది కాబట్టి ఒకరి మీద ఒకరు ఆధారపడటానికి వాళ్ళు మాసిదోనియాకు కూడా వాళ్ళు పంపించడం జరిగింది. అంటే పౌలు గారు ఇంకో చోటకి వెళ్ళాడు, వీళ్ళని మరొక చోటకి పంపించాడు. ఎందుకంటే ఇక్కడ పని జరగాలి, అక్కడ పని జరగాలి. పౌలు గారు ఒక్కడే చేశాడు అనుకోండి, ఇంతమంది శిష్యులు లేరనుకోండి, పరిచర్య ఇంతగా విస్తరించే పరిస్థితి లేదు. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి నేర్చుకున్న వాళ్ళని తలొక ప్రాంతానికి, తలొక ప్రదేశానికి పంపించాడు. కారణం ఏంటి? క్రీస్తు నియమం పాటించాలి, ఒకరి మీద ఒకరు ఆధారపడి సంఘ సరిహద్దులు విశాలపరుస్తూ ఫలించుతూ ఉండాలి. కాబట్టి ఫలించాలంటే ఒకడిగా పనిచేస్తే ఫలాలు ఉండవు. కాబట్టి ఒకడు, ఇద్దరు, నలుగురు, 8 మంది, 8, 16, 32 ఇలా విస్తరిస్తూ వెళ్ళిపోతేనే సువార్త ప్రపంచమంతా ఈరోజు వ్యాపించింది. ఆ రోజు 12 మందితో ప్రారంభమైన అపోస్తలుల బోధ ఈరోజు 6 నెలల మీద ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు సువార్త తెలియని ప్రాంతం లేదు. వ్రాయగలిగిన భాషలున్న ఏ భాషలోనైనా బైబిల్ ఖచ్చితంగా తర్జుమా చేయబడింది. ఎందుకంటే ఒకరి మీద ఒకరు ఆధారపడ్డారు కాబట్టి ఇంతగా సువార్త విస్తరించింది. ఈ ఆధారపడే తత్వం మిగతా దేంట్లో లేదు. ఒకరి మీద ఒకరు ఆధారపడి ఈ కార్యక్రమాలు చేసే ఈ విషయాలు సువార్త విషయంలో తప్ప, దేవుని విషయంలో తప్ప మిగతా వాటిలో అంతగా ప్రబలం కాలేదు. ఒకళ్ళు అయినా కొంతవరకే అది లిమిట్గా ఆగింది. కానీ సువార్త విషయంలో, యేసుక్రీస్తు రక్షణ సువార్త విషయంలో మాత్రం ఒకరి మీద ఒకరు ఆధారపడి ఒకరికంటే ఒకరు యోగ్యులను ఎంచుకొని ఒకరిని సుఖదుఖాల్లో ఒకరు పాలు పొందాలని క్రీస్తు నియమించాడు. కాబట్టి ఆ నియమం ప్రకారంగా ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ సువార్త వ్యాప్తికి ఎవరి వంతు కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహిస్తూనే ఉన్నారు. అలా నిర్వహించారు కాబట్టి సువార్త ఇంత తీవ్రంగా విస్తరిస్తూ ఈరోజు ప్రపంచం అంతా వ్యాపించింది ప్రియుల. కాబట్టి
ఒకరి మీద ఒకరు ఆధారపడే ఈ విషయంలో మనం ఏమైనా వెనకబడి ఉన్నామా లేదా ముందున్నామా? వాళ్ళతో నాకేం పని, వాళ్ళకి నాకు సంబంధం లేదు అనుకొని మన వరకు మనమే ముడుచుకొని కూర్చుంటే సంఘం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. కాబట్టి సంఘ విశాలత లేదా సంఘ సరిహద్దులు విశాలపరచబడాలి అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ ముందుకు సాగే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలని ప్రతి ఒక్కరికి ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మరొకసారి మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఇవనైనా మీ పిల్లలైన వారికి అప్పుడప్పుడు అపజయాలను మీరు అనుమతించుటకు అనేక రకాలైన కారణాలు, 5వ కారణంగా ఒకరి మీద ఒకరు మరింతగా ఆధారపడి బతకటానికి మీరు నియమించారు అన్న విషయాన్ని ఈరోజు కొద్ది మాటలు మేము నేర్చుకున్నాం. తండ్రి, యేసుక్రీస్తుతో ప్రారంభమైన పరిచర్య, 12 మంది అపోస్తలుల ద్వారా విస్తరించిన పరిచర్య, మరి అనేక మంది శిష్యులను తయారు చేసుకున్న పరిచర్య ఈరోజు మా దాకా వచ్చింది. మా దాకా మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. దీనికి కారణం హింసలున్నా, కరువులున్నా, ఖడ్గమైన ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి ఎడబాయక క్రీస్తు రక్షణ సువార్తను చెదరిపోయిన వారు సైతం హింసించబడుతూ కూడా ప్రకటించారు కనుకనే, వారిలో వారు ఒకరి మీద ఒకరు ఆధారపడి ప్రకటించారు కనుకనే అనేక మంది విస్తరించడానికి కారణమైంది నాయన. ఆ జాబితాలో మేము కూడా ఉండటానికి మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. మీ పిల్లలైన వారు ఎవరి వారు ఇండివిజువల్గా కాకుండా ఒకరి మీద ఒకరు ఆధారపడి పరిచర్య చేసే లక్షణాన్ని మీ పిల్లల్లో పెంపొందించండి. వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా ప్రతి అవసరత మీ చిత్తమైతే క్రీస్తులో తీర్చండి. మరి ముఖ్యంగా గర్భిణీతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రసవించిన మరి సంధ్యాని బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులకు మంచి బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. పిల్లలు స్కూల్కి వెళుతున్నారనైనా రాకపోకలేదు సురక్షితంగా వారిని గమ్యానికి చేర్చండి. సంఘ సరిహద్దులు విశాలపరచడానికి మా వంతు కర్తవ్యాన్ని మేము నిర్వహిస్తూ ఒకరి మీద ఒకరు ఆధారపడే లక్షణాన్ని మీ పిల్లల్లో పెంపొందించమని కోరుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క సమాధానం కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.